ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ నెదర్లాండ్స్. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024ను నెదర్లాండ్స్లో నిర్వహించారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ చైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండవ ప్రశ్న. G7 సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఇటలీ. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో 50వ G7 సమ్మిట్ జరగనుంది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా G7లో సభ్యదేశాలుగా ఉన్నాయి. 1975లో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాల గురించి చర్చించడానికి 6 దేశాల బృందం సమావేశమైంది. ఆ మరుసటి ఏడాది ఈ బృందంలో కెనడా కూడా చేరింది. మూడవ ప్రశ్న. భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల 12వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రష్యా. భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల 12వ అంతర్జాతీయ సమావేశం రష్యాలోని పీటర్స్బర్గ్లో జరిగింది. ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పత్రుసేవ్తో సమావేశమయ్యారు. వారు తీవ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రతపై దృష్టి సారించి కీలక ద్వైపాక్షిక సమస్యల గురించి చర్చించారు. నాలుగవ ప్రశ్న. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ కర్ణాటక. యక్షగానం కర్ణాటకలోని కోస్తా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం. ఇది కేరళలోని తెయ్యం కళారూపాన్ని పోలి ఉంటుంది. యక్షగాన ప్రదర్శన సాయంత్రం ప్రారంభమై కథను బట్టి ఉదయం దాకా సాగుతుంది. ఒక్కో బృందంలో 10 మంది వరకు కళాకారులు ఉంటారు. ఐదవ ప్రశ్న. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ కొత్త లోగోను విడుదల చేసింది. ఇది ఆర్కైవల్ విషయాలపై 1919లో స్థాపించబడిన అపెక్స్ అడ్వైజరీ బాడీ. ఆరవ ప్రశ్న. విజించం పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. కేరళలోని విజించం పోర్ట్ భారతదేశ తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా పనిచేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ప్రస్తుతం భారతదేశ ట్రాన్స్షిప్మెంట్ కార్గోలో ఎక్కువ భాగం కొలంబో, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న ఓడరేవుల ద్వారా నిర్వహిస్తున్నారు. ఏడవ ప్రశ్న. ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు విదేశీ సహాయ బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ USA. ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు USA విదేశీ సహాయ బిల్లును ఆమోదించింది. అందులో భాగంగా అధ్యక్షులు జో బైడెన్ $95 బిలియన్ సైనిక సహాయ ప్యాకేజీపై సంతకం చేశారు. ఇందులో ఉక్రెయిన్కు $61 బిలియన్, ఇజ్రాయెల్కు $26 బిలియన్, ఇండో పసిఫిక్ కోసం $8 బిలియన్ కేటాయించారు. ఎనిమిదవ ప్రశ్న. ICC మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సనా మీర్. త్వరలో జరగనున్న ICC మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కు అంబాసిడర్గా పాకిస్తాన్ క్రికెటర్ సనా మీర్ ఎంపికయ్యారు. 226 అంతర్జాతీయ మ్యాచుల్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన మీర్ 137 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు. తొమ్మిదవ ప్రశ్న. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నర్సింగ్ పంచమ్ యాదవ్. నర్సింగ్ పంచమ్ యాదవ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల ఫ్రీస్టైల్ 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 10వ ప్రశ్న. కోంగ్జోమ్ డేని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆన్సర్ మణిపూర్. ఏటా ఏప్రిల్ 23న మణిపూర్లో కోంగ్జోమ్ డేని నిర్వహిస్తారు. 1891 ఆంగ్లో మణిపురి యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులకు నివాళులు అర్పించడం దీని లక్ష్యం. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 27, ఆప్షన్ బి ఏప్రిల్ 28, ఆప్షన్ సి ఏప్రిల్ 29, ఆప్షన్ డి ఏప్రిల్ 30. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.